మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. హిమగిరి సంధ్య వ్లాగ్స్ నిర్వహిస్తున్నటువంటి సంధ్య రాణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. నాకు చాలా చిన్నపిల్ల, అందుకు నేను మేడం అని వస్తుంది సరదాగా. పర్వాలేదండి. ఎందుకంటే మీరు 15 years నుంచి స్టూడెంట్ వీసా అలాగే వర్కింగ్ పర్మిట్స్ కూడా తిప్పిస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్కి. అవునండి, అంటే వర్క్ పర్మిట్స్ అనమాట. అవునండి, దీంట్లో చాలా అనుభవం గడించారు. అవునండి. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, ట్రంప్ గారు మన ఇండియన్స్ కాదు మొత్తం అక్రమంగా ఉండిపోయిన పేరు చెప్పేటారు. అది అసలు ఏం జరిగిందంటారు? మొత్తం మొట్టమొదటి 106 మంది పంపించారండి డిఫరెంట్ కంట్రీస్కి. నెక్స్ట్ కూడా ఇంకా బ్యాచ్ వస్తున్నారు అంటున్నారు. అవును, అసలు ఏం జరిగింది మేడం? అసలు యాక్చువల్గా ఏంటంటేనండి, మనకి ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఏంటంటే అమెరికా వెళ్ళాలని ప్రతి ఒక్క సామాన్యుడికి ఉండే ఒక కళ. సో ఆ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, అంటే ఇప్పుడు నార్మల్గా ఎడ్యుకేషన్ ఉండి అవేర్నెస్ ఉండి గూగుల్ సెర్చ్ చేసి మంచి ఏంటి చెడేంటి అని తెలుసుకునే వాళ్ళకి దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఏమైపోయిందంటే చాలా మంది, అంటే నార్త్ ఇండియాలో ఎవరైతే జాబులు లేక ఎవరైతే ఇండియాలో ఉండి సంపాదించలేకపోతున్నారో వాళ్ళందరినీ కన్సల్టెన్సీ సొమ్ము చేసుకొని వాళ్ళందరినీ ఏంటంటే మీరు ఇన్ని లక్షలు పే చేయండి, మీకు అమెరికా పంపిస్తాము, అమెరికాకి వెళ్తే లక్షలు కోట్లు ఓవర్ నైట్ వచ్చేస్తాయనే ఒక సినిమాని వాళ్ళందరికీ చూపించేసి అందరినీ మోసం చేసి అందరినీ బయట కంట్రీస్కి పంపించేశారు. కొన్ని ఏళ్ళ కింద నుంచి ఇది నడుస్తుంది. మెయిన్గా మన సౌత్ ఇండియాలో అంత రిస్క్ చేయరని నేను అనుకుంటాను. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ నార్త్ సైడ్ ఏంటంటే గుజరాత్ నుంచి కానివ్వండి, పూణే, ముంబై ఇట్లా వీళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఇక్కడ ఇండియాలో వాళ్ళకి ఎటువంటి సోర్సెస్ లేక లేదంటే ఇక్కడ ఉన్న ఇన్కమ్ వాళ్ళకి చాలక వాళ్ళు అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయిపోదాము, అక్కడికి వెళ్తే కనుక ఒక సంవత్సరంలో కోటీశ్వరుడు అయిపోతామా లేదంటే ఓవర్ నైట్ మిలియనర్ అయిపోతామా అనే డ్రీమ్స్ కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళ తలలో పెట్టేసి వాళ్ళని పంపిస్తూ ఉన్నారనమాట. ఆ అమాయకులకి ఏంటంటే మంచి ఏంటి చెడేంటి, అసలు ఏ వీసా మీద వెళ్తే ఎన్ని రోజులు ఉండొచ్చు, ఏ వీసా మీద ఉంటే లీగల్ ఉండొచ్చు, అసలు లీగాలిటీ అంటే ఏంటి, ఇల్లీగల్ అంటే ఏంటి, మేము పట్టుబడిపోతే ఎలా మేము రిటర్న్ వస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఈ కన్సల్టెన్సీస్ చేసిన మోసాల వల్ల వాళ్ళు కూడా వెనక ముందు ఏం ఆలోచించకుండా బయట దేశాలకు వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల నుంచి అలా తరబడిపోయి ఉండిపోయారనమాట. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళకి జాబ్స్ లేక వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ అన్ని ఇలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ ఆక్యుపై చేయడం వలన అలాగా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఆల్సో ఏదైనా కంట్రీకి వాళ్ళు ఏంటంటే ఇమిగ్రెంట్స్ని లిమిటెడ్గా తీసుకుంటారండి. వాళ్ళందరూ కూడా లీగల్గా ఉండాలని ప్రతి కంట్రీ అనుకుంటారు. కానీ వీళ్ళందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ అయిపోయి అందుకని ఇంకా వీళ్ళకి ఎట్లా అట్లా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ట్రంప్ గారు చేసిన ఫస్ట్ మంచి పని అని అంటాను. ఎందుకంటే బీయింగ్ ఎన్ ఇండియన్ మీరు ఎలా అంటారు అలా మంచి పని అని, ఎందుకంటే మన ఇండియన్స్ని కదా వాపస్ తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళందరూ అని అనుకోవచ్చు మీరు. కానీ న్యాయం ఎప్పటికైనా న్యాయమేనండి. మంచి అవుతుంది, చెడే అవుతుంది. ఎప్పుడైతే ఇల్లీగల్గా ఏ కంట్రీలో అయితే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటికైనా సరే ఏ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ రావాల్సిందే. సో జెన్యూన్గా అబ్రాడ్కి వెళ్ళాలి, ఖచ్చితంగా నేను చదువుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నేను పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏ రోజు కొదవ ఉండదు, ఎవరు ముట్టుకునే ఛాన్స్ కూడా ఉండదు. అది ఆ విషయం తెలియక చాలామంది అలా వెళ్ళిపోయి అలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ అయిపోవడం వలన వాళ్ళు రిటర్న్ అవ్వడం జరుగుతుందంటే. అయితే సంజయ్ రాణి గారు జనరల్ ఏమవుతుందంటే, నేను విన్నది వీళ్ళు అమెరికాకు చదువుకోవడానికి వెళ్తారండి, వెళ్ళి కొంత ఫస్ట్ పేరెంట్స్ దగ్గర తీసుకుంటారు, అక్కడి నుంచి వాళ్ళే డబ్బులు ఏదో వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించుకునేవారట. బహుశా ట్రంప్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసినట్టున్నారు. ఇది ఎలా అంటేనండి, ఎవ్రీ కంట్రీలో స్టూడెంట్ వీసా మీద వెళ్తే మీరు ఇన్ని గంటలు పని చేయాలి, మీరు H1B మీద వెళ్తే ఇన్ని గంటలు పని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క వీసా కేటగిరీకి ఇన్ని గంటలు వర్క్ చేయాలని ఖచ్చితంగా రూల్స్ అనేవి ఉన్నాయి. కానీ మన ఇండియన్స్లో తెలియక ఏంటంటే, ఇప్పుడు ఒక 10 మంది వెళ్ళారనుకోండి, ఆ 10 మందిలో ఎవరో ఒకరు చెప్పింటారు, ఒరే నేను పార్ట్ టైం చేస్తున్నాను, నేను ఒక 4 లక్షలు సంపాదిస్తున్నాను, 20 hours వర్క్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇల్లీగల్గా చాలా చేయొచ్చురా, నువ్వు వచ్చేరా, ఉన్నాయన్నీ అమ్మేసి వచ్చేరా అని చెప్పేసి ఎవడో తలకమాసినోడు ఇలాంటి ఐడియా ఇచ్చింటాడు. దాని ద్వారా ఏమైపోతుందంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయి స్టూడెంట్స్ అందరూ ఏంటంటే 20 లక్షలు పెట్టుకొని యూనివర్సిటీకి వెళ్ళిపోతే కనుక ఒక 1 కోటి రూపాయలతో మనం రిటర్న్ వస్తామని అపోహ స్టూడెంట్స్లో పడిపోయింది. అండ్ అమెరికా వెళ్తేనే సెటిల్ అయిపోతాము, అమెరికాలో ఉంటేనే మేము సంపాదించగలం అనేది వాళ్ళకి అది మైండ్లో పడిపోయి ఏం చేస్తాము, ఎలా చేస్తాము, రేపు పొద్దున ట్రంప్ లాంటి వాడు వచ్చి ఇలాంటి డెసిషన్ తీసుకుంటే కనుక రేపు పొద్దున మా లైఫ్ ఏంటి అనేది వెనక ముందు ఏం ఆలోచించకుండా 10 మంది వెళ్ళారా, ఆ గొర్రెల మంది వెనక మనం వెళ్ళామా, లేదంటే ఎవడో వెళ్ళి ఫారెన్లో ఫోటో పెట్టాడా, ఆ ఫోటో మనం కూడా పెడదామా, ఇలాంటి అపోహలో స్టూడెంట్స్కి అసలు ఏం చేయాలి, బయట కంట్రీస్లో వెళ్తే ఏం చేయొచ్చు అనేది అవగాహన లేకుండా ఇలా వలస వెళ్ళిపోతున్నారండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్రీ పేరెంట్ని ఏమంటారంటే, మీ పిల్లల్ని మీరు అబ్రాడ్లో చదివించుకుంటున్నారు అని కాల్ ఎగరేసుకుని చెప్పడం కాదండి. మీ పిల్లలకి అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది,
చదువుకునేటప్పుడు 20 అవర్సే వర్క్ చేయాలి కదా నాన్న నువ్వు, 20 అవర్స్ వర్క్ చేసినప్పుడు మరి ఆ 20 అవర్స్ని ఎలాగా నువ్వు తీసుకెళ్ళిన లోన్స్ అన్ని ఎలా రీపే చేస్తావు, ఇది మన బడ్జెట్కి అవసరమా, మన రెక్కలు దీనికి ఈ కష్టానికి సరిపోతుందా అనేది బీయింగ్ ఏ పేరెంట్గా మీరు కూర్చొని పిల్లలతో అనలైజ్ చేయించి వాళ్ళకి అర్థం చేయించాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మన సౌత్ ఇండియాలో చాలా తక్కువ మంది, అంటే ఈ మధ్యకాలంలో అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు, కానీ ఒకప్పుడు మా అమ్మ నాన్నలకి ఎవరికి ఎడ్యుకేషన్ ఉండకపోయేది కాదు, మాకు చెప్పేవాళ్ళు లేకుండా అసలు బయట కన్సల్టెన్సీ ఇచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ పోయేసరికి ఏమైపోయిందంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి రాంగ్ లీడింగ్ అయిపోతుంది స్టూడెంట్స్ అందరికీ. దాని ద్వారా అందరూ అబ్రాడ్ వెళ్ళిపోవడము. సరే, ఇప్పుడు అబ్రాడ్లో వెళ్ళిన ప్రతి ఒక్కరూ సెటిల్ అవుతున్నారా, ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతున్నారని మాత్రం నేను ఎవరిని జడ్జ్ చేయనండి. ఎందుకనంటే వెళ్ళినవాడు, చదువుకున్నవాడు, వాడు మోటో కరెక్ట్గా పెట్టుకొని వెళ్ళినవాడు ఖచ్చితంగా విన్ అవుతాడు. కానీ ఈ 9 మంది పరిస్థితి ఏంటి? 10 మందిలో ఒక్కడు కరెక్ట్గా ఉంటాడు, ఈ 9 మంది పరిస్థితి ఏంటి? ఇలాగే ఇల్లీగల్గా వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది యూఎస్కి వెళ్తూ ఉంటారండి. అఫ్కోర్స్ ప్రతి సందుకి ఒకరు వెళ్ళే కాలంలో ఉన్నాం మనం. 2025 అంటే అసలు మీరు అబ్రాడ్కి వెళ్తున్నాము అని అంటే చాలా కామన్ అయిపోయింది, ఏదో అనకాపల్లికి వెళ్తున్నాము అనేలాగా అయిపోయింది ఈ మధ్యకాలంలో. సో అలాగే అబ్రాడ్కి వెళ్తున్నాము అంటే ఈ పేరెంట్స్ కూడా ఏంటంటే మా కొడుకు యుఎస్ఏలో ఉన్నాడు, మా కొడుకు అమెరికా లేదంటే యూకేలో ఉన్నాడు, ఏమంటారు ఆ ఫాల్స్ ప్రెస్టేజ్లో పేరెంట్స్ బతకడం మూలన ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ని బతికించడం కోసం స్టూడెంట్స్ అందరూ స్ట్రగుల్ అయ్యి వాళ్ళందరూ అబ్రాడ్ వెళ్తున్నారు. అబ్రాడ్లో వెళ్తేనే వాళ్ళందరూ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనే అపోహలో అందరూ బతుకుతున్నారు. కాబట్టి ఈ రోజు కూడా ఇంకా అంటే కారణం ఉన్నా కారణం లేకపోయినా, వాళ్ళ స్తోమత ఉన్నా వాళ్ళ స్తోమత లేకపోయినా ప్రతి ఒక్కరూ అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. బీయింగ్ ఏ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ నేను ఇలా మాట్లాడకూడదు, కానీ రియల్ ఫ్యాక్ట్స్ ఇవే. ఎవరైనా మేము కూడా కన్సల్టెంట్, మేము కూడా చెప్తాము. అబ్రాడ్కి వెళ్ళాలని వస్తే ఎవరైనా పేరెంట్ వస్తే నా దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బడ్జెట్ ఎంత ఏంటని నేను అడగనండి. కారణం ఏంటి, బయటికి వెళ్ళడానికి మీ కారణం ఏంటి? మీరు చదువు కోసం వెళ్తున్నారా, కట్నాల కోసం వెళ్తున్నారా, లేకపోతే బయటికి వెళ్ళి మా కొడుకు ఇలాగా చూసుకుంటామని చెప్పేసి మీరు చూపించడానికి పంపిస్తున్నారా అనేది వాళ్ళ మోటో ఏంటని తెలుసుకొని వాళ్ళకి కౌన్సిల్ చేస్తాను. వాళ్ళు ప్రాసెసింగ్ చేయించుకోకుండా నేను చాలా హ్యాపీగా ఉంటాను, కానీ వాళ్ళ రియల్ మోటో అనేది కరెక్ట్గా ఉండాలనేది నా ఆశ. మేడం 1 year అయిపోయింది, సెకండ్ ఇయర్ ఎలాగ మేడం వాళ్ళకి? ఎందుకంటే 1 year కొంత అమౌంట్ పేరెంట్ ఇచ్చేస్తే మిగతా అమౌంట్ అంతా కూడా వాళ్ళు సంపాదించుకున్నారండి. ఇప్పుడు ట్రంప్ గొడవ వలన ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఎలాగ సెకండ్ ఇయర్ ఎలాగ మేడం? ఈ సిచ్యువేషన్ వాళ్ళు ఇండియాలో నుంచి వెళ్ళిపోయేటప్పుడే ఆలోచించుకొని ప్రయాణించాలి. కానీ వీళ్ళు ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు మీకు ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్, ఇప్పుడు నేను పంపించిన స్టూడెంట్స్లోనండి 2 రకాలు. ఒక రకం ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళరు, వాళ్ళు ఏదో ఒక రకంగా అటెండెన్స్ మెయింటైన్ చేస్తారు, లేకపోతే చదువులన్నీ అసైన్మెంట్స్ అన్ని మేనేజ్ చేస్తారు, అన్ని రకాలుగా చేసేసి వాళ్ళు ఫుల్ టైం జాబ్ అన్నిటికీ తెగించేసి చేసుకుంటారు. 40 hours 50 hours వాళ్ళ ఓపికను బట్టి. వాళ్ళందరూ లక్షలు సంపాదించడము, వాళ్ళందరూ లక్షలు పంపించడము, ఇవన్నీ చూసి ఈ సెకండ్ కేటగిరీ వెళ్తారు చూసారా. ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అనేది వాళ్ళు ప్లాన్ బి పెట్టుకొని వెళ్ళాలి. సో ఆ అవగాహన లేకనే అలాంటివి ఇష్యూస్ అన్ని మనము కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పరు స్టూడెంట్స్కి. మోస్ట్ ఆఫ్ ది కన్సల్టెన్సీస్ చెప్పరు, నేను అందరినీ రౌండప్ చేసి చెప్పను. కానీ కొంతమంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఇల్లీగల్ అని చెప్తారు అంతే. ఇల్లీగల్ అని అంటే వెళ్ళే స్టూడెంట్ కూడా ఏమనుకుంటాడండి, సరే ఇల్లీగల్ అయితే ఏముందిరా, పట్టుకున్నప్పుడు కదా, రైట్స్ అయితే మనకు ముందుగానే తెలుస్తుంది కదా, ఏదన్నా అవుతే వాళ్ళు ఏదో ఒక హింట్ ఇచ్చో లేదంటే ఒక బెదిరించో పంపించేస్తారేమో అనేసి ఆ అపోహలో వెళ్ళిపోతారు స్టూడెంట్స్. దానివల్ల ఏమైపోతుంది, 30 లక్షలు 40 లక్షలు లోన్ లేనిదే వాళ్ళు అబ్రాడ్ దాటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్కి వెళ్ళలేరు. ఎందుకనంటే ఇప్పుడు మాస్టర్స్ కోర్సేనండి యుఎస్లో 25 lakhs లేనిది ఒక మోడరేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ రాదు. వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ బిల్స్, కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్, కౌన్సిల్ ట్యాక్స్లు, ఇంటి రెంట్లు, ప్లస్ వాళ్ళ భోజనాలు, వాళ్ళ ట్రాన్స్పోర్టేషను, మళ్ళీ వాళ్ళు అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్ళడానికి ఖర్చులు, ఇవన్నీ వాళ్ళు మేనేజ్ చేసుకొని లేదంటే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. కానీ వాళ్ళు ఏమైపోతుందంటే ఒక 4 సంపాదించేస్తున్నారు, వాళ్ళలాగే మనం కూడా సంపాదించేస్తాము, ఎలాగో అలా గట్టెక్కేస్తాము, అసలు అమెరికా అనే బ్రాండే డబ్బులు ఆ డాలర్స్లోనే బతికేస్తామని అపోహలో స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు. అందుకే అసలు వాళ్ళకి కంప్లీట్గా క్లారిటీ ఉండదు. ట్రంప్ వచ్చే ఇలా చేశాడా, ట్రంప్ కంటే ముందున్న మరి ఆయన ఏం చేయలేదా అని అనుకుంటే కనుక వాళ్ళు కూడా ఒక స్టేజ్లో చేస్తారు. అది ఎప్పుడో ఒకసారి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మా కంట్రీలో ఓవర్ అయిపోయారు అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే రిపోర్ట్ వస్తుందో ఇలాంటి సడన్ యాక్షన్స్ ట్రై చేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఏదో ఊహించుకొని అబ్రాడ్ వెళ్ళిపోతే వాళ్ళకి వాళ్ళ ఊహలకు తగ్గట్టుగా వాళ్ళకి జాబ్స్ ఉండవు, శాలరీస్ ఉండవు. ఈ రోజునండి ప్రతి ఒక్కరు పార్ట్ టైం చేసే వాళ్ళు అందరూ ఇళ్లలో కూర్చున్నారు. సేమ్ మనం ఇండియాలో కోవిడ్ వచ్చినప్పుడు ఎలాగైతే డోర్లు మూసుకొని కూర్చున్నామో అలాగా అందరూ ఇళ్లలో కూర్చున్నారు. ఎంత సోషల్ మీడియా అంత మారుమోగిపోతుంది ఇదే ఇన్ఫర్మేషన్ తోటి. సో ఇప్పుడు వాళ్ళు రెస్టారెంట్స్ లో వర్క్ చేస్తారండి, పెట్రోల్ బంక్స్ లో వర్క్ చేస్తారు, వేర్ హౌసెస్ లో వర్క్ చేస్తారు, సూపర్ మార్కెట్స్ లో వర్క్ చేస్తారు, ఎనీ హౌస్ కీపింగ్ చేస్తారు, అన్ని రకాల జాబ్స్ చేస్తారు.
సో అక్కడ ఏంటంటే లేబర్ డిగ్నిటీ ఉంటుంది, అగ్రీడ్, కానీ అంతకు మించి శాలరీస్ కూడా వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటి, మీరు 1 year ఫీజే మీ పేరెంట్స్కి ఏం చెప్తారు? పాపం అన్ఎడ్యుకేటెడ్ అనుకోండి, ఎంత అవుతుంది బాబు నీకు అమెరికాకి, నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా అంటే, లేదమ్మా ఒక 5 లక్షలు లీవ్ సరిపోతాయి, 10 లక్షలు లీవ్ సరిపోతాయి అంటే వాళ్ళు ఏదో ఒకటి కింద మీద పడేసి ఉన్నాయన్నీ అమ్మేసి ఇచ్చేస్తారు. సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి సంపాదించుకోవాలి, తర్వాతనే కట్టుకోవాలి అనేసి వాళ్ళకి తెలుసు. సపోజ్ ట్రంప్ లాంటి వాడు వచ్చాడంటే మొత్తం ఇండియన్స్ అందరినీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీసేస్తారు, ఇట్లా ఇల్లీగల్గా 40 hours 60 hours అని వర్క్ చేసుకోలేను, వాళ్ళందరినీ పంపించేస్తే కనుక మా అబ్బాయి ఎలా బతుకుతాడనే నాలెడ్జ్ పాపం మన సౌత్ ఇండియన్ పేరెంట్స్కి ఉండదు. కాబట్టి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇలా మోసపోతున్న ప్రతి ఒక్కరు ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ పీపుల్, ఓకేనా? సో అంటే ఏంటంటే గొర్రె కషాయి వాడిని నమ్ముతుంది అనే దానికి మన కొంతమంది చాలా లైవ్ ఎగ్జాంపుల్. నేను ఎదుటి వాళ్ళని తిట్టుకున్నా పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళకి అవగాహన లేకుండా, అవేర్నెస్ లేకుండా, వాళ్ళకి ఏమంటే 10 మంది వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలి, అమ్మో మా చుట్టాల్లో అందరూ అబ్రాడ్ పంపించేశారు వాళ్ళ పిల్లల్ని, నా కొడుకు నేను పంపించేసాలని ఈ మైండ్ సెట్ లో మైండ్ సెట్ లో కనుక వాళ్ళు బతికి వాళ్ళకి స్తోమత లేకపోయినా వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని ఉన్నాయన్ని అమ్మేసి అబ్రాడ్ పంపిస్తే కనుక ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ అబ్బాయి ఓవర్ టైం చేసినప్పుడు బయటికి వచ్చేసి వాళ్ళని పంపించేస్తే కనుక ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే కూడా మీరు ఫేస్ చేసుకోవడానికి రెడీ ఉన్నారా లేదా, ఇలాంటి విషయాలన్నీ మీరు డిసైడ్ అయిన తర్వాతనే పంపించాలి. 20-30 lakhs అంటే ఏంటండి అసలు, ఒక మన ఇళ్లలో మన ఇండియాలో ఒక ఫ్లాట్ కొనేసుకోవచ్చు చెప్పాలంటే. సో అంత అమౌంట్ వాళ్ళు పెట్టి పంపించారంటే వాళ్ళకి అది ఖచ్చితంగా రీకలెక్ట్ అవుతుందా, అది వస్తుందా, అది మరి మా పిల్లోడు అంత పార్ట్ టైమే చేసుకుంటే టైం అంతా స్పెండ్ చేసేస్తే మాస్టర్స్ ఎప్పుడు చదివేది? ఇప్పుడు చదవడం అని అంటే ఇప్పుడు ఓన్లీ ఊరికే అట్లా 1 day కాలేజ్కి వెళ్తే అట్లా సరిపోదు కదండి. అసైన్మెంట్స్ చేయాలి, వాళ్ళు రీసెర్చ్ చేయాలి. ఫారిన్ కంట్రీస్ లో ఏంటంటే ఎక్కువ మిమ్మల్ని కూర్చోబెట్టి దిద్దిచ్చారు, టాపిక్ చెప్పి వదిలేస్తారు, మీరే రీసెర్చ్ చేసి మీరే అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. అసైన్మెంట్ పాస్ అవ్వకపోతే మీరు అసలు ముందుకే వెళ్ళరు. అలాంటప్పుడు ఏంటి సిచ్యువేషన్ చెప్పండి. అలాగా. సో అందుకని ఇది అవేర్నెస్ లేదు చాలా మందికి. అందుకే నేను చాలా కన్సల్టెన్సీలో వర్క్ చేసి నేను ఇవన్నీ అవకతవకలు అన్నీ చూసి నేను మన ఇండియన్స్కి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 10 మంది ప్రాసెస్ చేసుకున్న దగ్గర ఒక్కరిద్దరు ప్రాసెస్ చేసుకున్నా పర్వాలేదని చెప్పేసి నేను ఒక హిమగిరి గ్లోబల్ సొల్యూషన్స్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికి అవేర్నెస్ ఇస్తూ అండ్ ఆల్సో నేను కూడా అబ్రాడ్ ప్రాసెసింగ్ సొంతంగా స్టార్ట్ చేశాను అనమాట. ఏదేమైనా ఇది ఒక గుణపాఠం అంటారు కదండి. ఇప్పుడు ఒక అర్థమైంది అంటే ప్రజలందరికీ, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ అర్థమైంది. ఇక నుంచైనా ఇటువంటి పనులు చేయకుండా మన ఇండియాలో వర్క్ చేసుకునేలా చూద్దాం. ఓకే మేడం. ఇండియాలో వర్క్ చేసుకోవచ్చండి, అంటే అబ్రాడ్ వెళ్ళకూడదు, మీరు అబ్రాడ్ లో చదువుకోకూడదు అని మాత్రం ఎవరు చెప్పరు. కానీ కెపాసిటీ ఉన్న వాళ్ళు, వాళ్ళ గమ్యం చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ చదవాలనుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళే పర్పస్ అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి. వాళ్ళు మనం స్టూడెంట్ వీసాకి వెళ్తుంటే స్టూడెంట్ వీసాని జస్ట్ వర్క్ చేసుకోవడానికి వాడుకుంటున్నామా, లేదంటే నేను నా లైఫ్ లో అమెరికాలో మాస్టర్స్ చేయాలనే గోల్ తో వెళ్తున్నానా, లేదంటే నాకు అమెరికాలో మాస్టర్స్ ఉంటేనే పిల్లనిస్తారు అనే కాన్సెప్ట్ తో వెళ్తున్నామా అనేది వెళ్ళే వాళ్ళు గ్రహించాలి. క్లారిటీ ఉండాలి, పేరెంట్స్ కి ఉండాలి, వాళ్ళకి ఉండాలి. నలుగురు వెళ్తున్నారు కదా అని మనం కూడా వెళ్ళిపోతే ఆ కాన్సిక్వెన్సెస్ ఇలాంటివి వస్తే ఫేస్ చేసుకునే కెపాసిటీ ఉంటే ఏదైనా చేయొచ్చు. అలాంటి లేనప్పుడు ఎంత టెన్షన్ అవుతుంది అనేది అందరూ ఆలోచించాలి. ఇదండి సంజయ్ రాణి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. థ్యాంక్ యూ అండి.